This conference will now be recorded. Okay, good morning, everyone. ఓకే సో ఈరోజు క్లాస్ మనం డాకర్ డిస్కస్ చేద్దామండి. సో డాకర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది సో డాకర్ ఎవల్యూషన్ మనం ఫస్ట్ తెలుసుకుందాము. సో ఈజీగా ఉంటుంది. సో మనకి ఎవల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఫిజికల్ మెషిన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఫిజికల్ మెషిన్ అంటే ఏంటిది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. ఫిజికల్ మెషిన్స్ అంటే ఏంటిది? హ్మ్? ఒక ఓన్ బిల్డింగ్ లో మనం ఫిజికల్ మెషిన్స్ పెట్టుకొని మనం రన్ చేస్తాం. సో అది హిట్ అవ్వట్లేదు, లాస్ అవుతుందని చెప్పి నెక్స్ట్ ఎవల్యూషన్ ఏమొచ్చింది? వర్చువలైజేషన్ వచ్చింది. సో వర్చువలైజేషన్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇది ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఫిజికల్ మెషిన్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కంపాటబిలిటీ కదా. సో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ఫిజికల్ మెషిన్ తీసుకున్నాను. ఓకే, ఫిజికల్ మెషిన్లో నేను ఒక అప్లికేషన్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇందులో ఉంది నా అప్లికేషన్. ఓకే, ఇప్పుడు అప్లికేషన్కి ఏం కావాలి మనకి? మేజర్ థింగ్ ఏంటిది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. అంతేనా? ఆపరేటింగ్ సిస్టమ్ మీద అప్లికేషన్స్ రన్ చేసి డెవలప్ చేస్తాం. ఇది ఫిజికల్ మెషిన్ ఎరా. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ర్యామ్, జీబీ అంతే కదా. సో ఒక వర్చువల్ మెషిన్స్ లో మనం ఒక అప్లికేషన్ మాత్రమే రన్ చేయొచ్చు ఒక ఫిజికల్ మెషిన్ లో. సో మిగతా అంతా జీబీ ఏమవుతుంది? యూజ్ ఉన్న అప్లికేషన్ రన్ అయిపోయినా యూసేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము? నెక్స్ట్ ఎవల్యూషన్కి ఎక్కడికి వెళ్ళాము? నెక్స్ట్ ఎవల్యూషన్ ఎక్కడికి వెళ్ళామంటే నెక్స్ట్ ఎవల్యూషన్ మనము వర్చువల్ మెషిన్కి వెళ్ళాం. వర్చువల్ మెషిన్లో ఏం చేస్తున్నామంటే మనకు ఇంకో బెనిఫిట్ ఏమొచ్చిందంటే, ఇది ఒక వర్చువల్ మెషిన్ అనుకోండి. ఈ వర్చువల్ మెషిన్లో మనము ఒక హైపర్వైజర్ ఆర్ఎల్స్ ఒక ఇక్కడ మనకి ఏంటంటే ప్రతిదానికి కంపల్సరీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఇది ఒక మెషిన్ తీసుకోండి. ఈ ఆపరేటింగ్ మెషిన్ ఇది అప్లికేషన్ తీసుకోండి. సో అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మనం వర్చువల్ మెషిన్స్లో ఎన్ని రన్ చేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఒరాకిల్ నేను డౌన్లోడ్ చేశాను. వర్చువల్ ఉంది నా దాంట్లో. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మీరు వర్చువల్ మెషిన్స్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా. సో ఇక్కడ చూడండి, ఈ మెషిన్లో నేను 1 2 3 అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ మెషిన్స్ యూజ్ చేసుకున్నాను. అంటే బ్యాక్ ఎండ్ ఏమవుతుంది నాకు? ఒకటే సర్వర్లో నేను మల్టిపుల్ మెషిన్స్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఎవల్యూషన్ వల్ల ఏమైంది? ఆ విత్ ఇన్ ఇప్పుడు ఒక 300 ఇప్పుడు ఒక 500 జీబీ ఇచ్చాడు అనుకోండి మనకి స్టోరేజ్ కెపాసిటీ. ఇప్పుడు ఫిజికల్ మెషిన్లో ఏమవుతుంది? ఈ 500 జీబీ ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఫిజికల్ మెషిన్ తీసుకున్నాం అనుకోండి. ఫిజికల్ మెషిన్ తీసుకుంటే ఇక్కడ 500 జీబీ నాకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది అనుకోండి. 500 జీబీ మొత్తం ఈ అప్లికేషన్కి నేను యూజ్ చేసుకుంటాను. ఇది ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ది సైజ్ ఎంత ఉంటుంది? ఎనీ కేసెస్ 4 to 5 జీబీ వరకు ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత జీబీ ఉంటుంది. సో ఇప్పుడు నేను 500 జీబీ మొత్తం నా ఒకటే అప్లికేషన్కి నేను తీసుకొని ఛార్జింగ్ అయిపోయిందా? స్క్రీన్ ఓకే, ఎక్కడున్నాం మనం? బ్యాచ్ ఇదా? ఓకే, ఆన్లైన్ వాళ్ళకి వినిపిస్తుందా? హలో, వినపడుతుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుందండి? షేర్ అవుతుంది. ఓకే, అయితే మిస్ అవుతుంది.
ఎక్కడను ఇక్కడ ఓకే. సో అప్పుడు అలాగే ఏమవుతుందంటే అది 500 జీబీ మొత్తం ఒకటే మెషిన్ తీసుకుంటుంది. ఈ ఫిజికల్ మెషిన్ ఎరా వర్చువలైజేషన్ ఎరా వచ్చినప్పుడు ఏమైందంటే హోస్ట్ అప్లికేషన్ లో మనం హైపర్వైజర్ అనేది ఒరాకిల్ మెషిన్ బదులు ఒక హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ ఏం చేస్తుంది, నేను డివైడ్ చేసుకుంటాను 500 జీబీని. ఇప్పుడు ఇది ఒక సర్వర్ అవుతుంది, ఇది ఒక మెషిన్ అవుతుంది, ఇది ఒక మెషిన్ అవుతుంది, ఇది ఒక మెషిన్ అవుతుంది. సో నేను ఒక్క మెషిన్ మీద 3 సర్వర్స్ ని రన్ చేయగలుగుతాను. అప్పుడు దీనికి సపరేట్ ఉంటుంది, దీనికి సపరేట్ ఉంటుంది. అప్పుడు దీనివల్ల ఏం చేస్తాము, ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఏంటిది మనం అబ్జర్వ్ చేస్తే 20% మనం రియల్ టైమ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటే యూసేజ్ 80% ఏమవుతుంది, వేస్టేజ్ అవుతుంది. అంతేనా? ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటిది మన వర్చువలైజేషన్ అంటుంది. ఓకే, ఈ వర్చువలైజేషన్లో ఏమేమి ఉంటుంది మనకి, సేమ్ థింగ్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక హైపర్వైజర్ అనేది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఏం చేసుకుంటాము, ఇలా కాకుండా ఇలా ఒక 2-3 అప్లికేషన్స్ రన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇలా రన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ఉల్టా కదా, దీన్ని నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే దీన్ని ఫోకస్ చేసుకొని ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ని మనము పాస్ చేసుకొని నెక్స్ట్ సజెస్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే 80% మనకి యూసేజ్ అవుతుంది అండ్ 20% వరకు మనకి ఏంటిది అంటే వేస్ట్ అవుతుంది. అంటే 20% వేస్ట్ అవుతే మనకి ఏం కాదు, 80% వేస్ట్ అవుతే మనకి లాస్ కదా. ఎవరైనా అదే విధంగా ఆలోచిస్తారు కదా. సో అది, సో ఇక్కడ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని హైపర్వైజర్ అంటాం. ఈ హైపర్వైజర్ మనకి ఉంటుంది. హైపర్వైజర్ తోటి మనము వర్చువలైజేషన్ మెథడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దాని కింద యూజ్ చేసుకుంటాం. సో ఇందులో కూడా ఏమవుతుందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంపాటబిలిటీస్ వస్తుంది, కంపాటబిలిటీస్ ఇష్యూస్ కానీ రిసోర్స్. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో జావా 8 వర్షన్ తీసుకున్నాను. 8 వర్షన్ తీసుకుని నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. సో ఈ వర్చువలైజేషన్లో ఏమవుతుందంటే అదే సేమ్ సాఫ్ట్వేర్ ఈ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే దేనికి యూజ్ చేస్తాం మనం, అప్లికేషన్ ఇందులో డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా ఎన్విరాన్మెంట్స్. సో అలాగా ఆ ఎన్విరాన్మెంట్స్ లో కూడా కంపల్సరీ ఈ జావా 8 వర్షన్ ఉంటేనే అప్లికేషన్ రన్ అవుతుంది. ఇదంతా ఎవరు ఇస్తారు మనకి ఇన్ఫర్మేషన్, డెవలపర్ టీమ్ ఇస్తారు. ఓకే, నాకు డెవలప్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ లో నేను ఏ బిల్ ఇచ్చింది తీసుకొని రన్ చేస్తాను. కానీ ప్రీవియస్ ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ముందు ఉండేది ఏమి, ఇక్కడ జావా 7 ఉంటుంది కదా. ఫస్ట్ జావా 7 సాఫ్ట్వేర్ దాంట్లో నా అప్లికేషన్ రన్ అయింది, నేను అప్డేట్ చేసుకున్నాను, జావా 8 కి అప్గ్రేడ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్స్ లో కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా, అంతేనా? అప్పుడే కంపాటబిలిటీస్ ఇష్యూ రావు. ఇక్కడ జావా 7 నుండి మీరు బిల్డ్ చేసిన కోడ్ జావా 8 వర్షన్ ఉంటే మ్యాచ్ అవుతుందా అప్లికేషన్? ఈ ఇష్యూ ఎక్కడ ఉంది, వర్చువలైజేషన్ లో ఇష్యూస్ ఉంటుంది. ఓకే, ఇష్యూ ఉంటుంది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మనకి ఇప్పుడు డాకర్ అనేది వచ్చింది. సో డాకర్ అనేది సాఫ్ట్వేర్. సో మీకు ఎవల్యూషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు డాకర్ తర్వాత ఇంకోటి రావచ్చు, డాకర్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అట్లా మార్కెట్, ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్ రేపు ఉండట్లేదు, రేపున్న మార్కెట్ ఎల్లుండి ఉండట్లేదు, కంపాటబిలిటీ ఒకటే ఇష్యూస్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మేజర్ థింగ్ ఏంటిది, మనకి ప్రొడక్షన్ ఎప్పుడు డీలే అవ్వకూడదు, ఎందుకంటే క్లయింట్ ఒప్పుకోడు. సో క్లయింట్కి తగ్గట్టు మన ప్రొడక్షన్ ఎప్పుడు రన్ టైంలో రన్ అవుతూనే ఉండాలి. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు క్లయింట్ దగ్గర నుంచి మనకు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, డీలే ఎందుకు ప్రాసెస్ అవుతుంది ఇట్లా అని చెప్పేసి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమవుతుందంటే, ఇప్పుడు డాకర్ అంటే ఏంటిదంటే మీకు ఏదైతే సాఫ్ట్వేర్స్ కావాలో అది ప్లస్ కోడ్, ఈ రెండు కలిపి డాకర్లో ఆల్రెడీ ఉంటుంది, ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో అడ్వాంటేజే కదా, మీరు ఇదే తీసుకొచ్చి ఇక్కడ రన్ చేసినా, ఇక్కడ రన్ చేసినా, ఇక్కడ రన్ చేసినా అదే ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కోడ్ తీసుకొని రన్ చేస్తున్నాం, ఇక్కడ డాకర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అది ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇమేజ్ అర్థమవుతుందా ఎవల్యూషన్ ఎట్లా వచ్చిందో, ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ మెషిన్ అండ్ డాకర్స్ అనగానే, సో ఫిజికల్ మెషిన్ లో విల్ బి హ్యావింగ్ లైక్ ఏ హైపర్వైజర్
So there also we can run the applications, but there we are using utilization up to 80% and 20% will be wastage, we can see. And also we can see the compatibilities issue, where we can see the softwares like compatibilities issue and resource optimization. And ఇక్కడ కొంచెం loss, and any code needs to run in that application, dependencies is like softwares or libraries, it should match. జావా 8 తీసుకుంటే మనకు జావా 8 కి సంబంధించిన లైబ్రరీ సాఫ్ట్వేర్స్ కంపల్సరీ ఇన్స్టాల్ ఉండాలి. ఏ ఒక్క లైబ్రరీ ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, రన్ అవ్వదు, డైరెక్ట్ ఫెయిల్ వస్తుంది. ఓకే, అదే డాకర్ లో అయితే డాకర్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ ప్లస్ what are the all the dependencies required for the application, it will be coming as an image. ఓకే, ఇమేజ్ ఎలా ఉంటుందంటే మీరు సారీ ఇమేజ్ తీసుకుంటే ఎలా వస్తుందంటే డాకర్ హబ్ అని ఒకటి ఉంటుంది, ఈ రిజిస్టర్లో మీరు ఇమేజెస్ ఉంటుంది. సో డాకర్ హబ్ కంటైనర్ ఇలా ఉంటుంది. సో మీరు దీనికి సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఒకటి సైన్ ఇన్ చేద్దాము, డాకర్ ఐడి, ఈమెయిల్ ఐడి ఆర్ ఎల్స్ సైన్ ఇన్, సైన్ అప్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఎవరిదన్నా కూడా ఇవ్వండి, నాగరాజ్, నాగరాజ్ మీ ఈమెయిల్ ఐడి GODDU 434@gmail.com. Okay, continue. ఓకే, సైన్ అప్ అవ్వాలంటుంది కదా, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్, డాకర్ ఐడి, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేస్తే కనెక్ట్ అవుతుంది. ఆర్డర్ సైన్ ఇన్ చేసుకుంటే ఇదే కదా ప్రాసెస్. ఓకే, నాగరాజు కంటిన్యూ. ఇది కాదే, ఇది కాదు కదా, సైన్ అప్ చేస్తే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అదే కదా. సరే, డాకర్ ఐడి మీ సారీ మర్చిపోయాను, మీ యొక్క యూజర్ ఐడి నాగ్ 345 అని గుర్తుపెట్టుకోండి. 345 ఇదేంటి, నాగరాజు GODDU 434@gmail.com. ఇలా అందరూ ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్యాప్స్ లోకి మనం గుర్తుకుండా పెట్టుకున్నాం, ఇండియా @1234566. ఓకే, 434 ఇది ఈజీగా ఉంటుంది, నాకు 434. ఓకే, సో పాస్వర్డ్ ఒకసారి చెక్ చేసుకుందాం, క్యాప్స్ లోకి 1234566. మీకు అప్డేట్స్ కావాలంటే సేమ్ ఇప్పుడు గిట్ హబ్ లో ఎట్లా అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో డాకర్ హబ్ లో కూడా అట్లా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఐ అగ్రీ, ఇది ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అండ్ సైన్ అప్. ఓకే, సేవ్ చేసుకొని మీది ఏంటిది, ఇది యూజర్ ఐడి కదా, నాగరాజు 434. కంటిన్యూ, caps lock INDIA@1234566. Okay. Sir Nagaraju RAJU. Okay. Sorry, thank you. Edit. A G. Okay. Correct. Nagaraju 434@gmail.com. Caps lock INDIA@1234566. రెండు సార్లు వచ్చింది, అందుకు ఒకసారి చూసుకోవడం బెస్ట్. కంటిన్యూ. సో మీరు ఒక హబ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ గిట్హబ్ లో ఎట్లా తీసుకుంటామో ఇక్కడ కూడా మీరు ఫ్రీ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. సో పర్సనల్, ప్రో, టీమ్ ఇలా ఉంటుంది, మీరు కంటిన్యూ విత్ ఫ్రీ. సో ఇక్కడ మీరు మీకు ఏమేమి ఇస్తున్నారంటే డాకర్ డెస్క్టాప్ ఒకటి ఇస్తాడు, అన్లిమిటెడ్ పబ్లిక్ రిపాజిటరీస్ మీకు ఫ్రీ, డాకర్ ఇంజన్ ప్లస్ కుబర్నెటిస్ సర్వీస్ ఇస్తాడు, అండ్ లిమిటెడ్ ఇమేజ్ పూల్స్ పర్ డే అండ్ అన్లిమిటెడ్ స్కోప్. సో ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంత పే చేస్తూ ఉంటే మీకు అంతే కదా, పే చేసిన కొద్దీ మీకు ఫీచర్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూ.
Same, please verify your email address, create your almost share before you can create a repository hub. ఒకసారి మీ వెరిఫికేషన్కి వెళ్ళేసి ఒకసారి క్రియేట్ చేయండి. ఓకే అని చెప్పండి. ఇక్కడికి వచ్చేసి మనం రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. రిపాజిటరీలోకి వచ్చేసి క్రియేట్ ఎ రిపాజిటరీ అని చేస్తే చూడండి నాకు ఇలా వస్తుంది. వచ్చిందా మెయిల్? చెప్పండి. కన్ఫర్మ్ చేయండి. అక్కడ నుంచి కన్ఫర్మ్ చేస్తే చేశారా? వెరిఫై చేశారా? ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు నేను రిపాజిటరీస్కి వెళ్ళి నేను ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ చేస్తే నాకు రావాలి. సక్సెస్ అని వచ్చిందా? ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేసి ఓకే, సో రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఓకే మనకి సెట్. మీరు విండోస్కి డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి చూడండి, ఫస్ట్ థింగ్ సైన్ అప్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు క్రియేట్ రిపాజిటరీ అండ్ డాకర్ హబ్ బేసిక్స్ లాంగ్వేజ్, ఇది ట్యూటోరియల్ టైప్. సో ఇది ఒకటి పక్కన పెట్టుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం. యాక్సెస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లైబ్రరీ ఆఫ్ ది కంటైనర్ ఇమేజెస్. సో మనము వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం తీసుకునే వాళ్ళం, అక్కడ ఉబంటు ఇమేజ్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారా? అక్కడ మనం సైజ్ అదంతా తీసుకునే వాళ్ళం. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్, ఒకవేళ లైనక్స్ సాఫ్ట్వేర్ అయితే విండోస్ సో అలా తీసుకొని ఏం చేస్తాము, ఒక ఇమేజ్ తీసుకోవాలి క్రియేట్, ప్లస్ మనకు కావాల్సిన సైజెస్ అవన్నీ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు డైరెక్ట్ నేను అట్లా మొత్తం సెటప్ చేయకుండా చూడండి, నాకు ఉబంటు మెషిన్ కావాలనుకోండి, నేను జస్ట్ ఉబంటు మీద నేను క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. జస్ట్ నేను డాకర్ పుల్ అని చెప్పేసి కమాండ్ రాస్తే నాకు ఉబంటుకి సంబంధించింది మొత్తం వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఉబంటు ఈజ్ ఏ వెబ్ అండ్ ఇన్స్టాల్. సో ఇది సో ఇలా ఉంటుంది. మనం ఏ రిపాజిటరీ కావాలన్నా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంజినిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాను కదా, ఇంజినిక్స్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తే నేను జస్ట్ ఈ కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే, అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక వర్చువల్ మెషిన్ తీసుకొని అందులో ఇన్స్టాల్ చేసుకుందాం. డాకర్ ఇది ఒకటి, ఇది వర్క్లోనే ఉందా, ఇది వర్కింగ్లో ఉందా, ఇది టీసీఎస్. సరే, ఎందుకు వచ్చింది కూడా. ఇంకో మెషిన్ తీసుకుందాం, క్రియేట్ వర్చువల్ మెషిన్. సో డాకర్ ఇన్స్టాల్ చేసాం, స్టాప్డ్ ఉంది, కానీ మనము ఒక వర్చువల్ మెషిన్ తీసుకొని దీనికి డాకర్ నేమ్ ఇద్దాం. సో రియల్ టైంలో మీరు ఒక మెషిన్ తీసుకొని అందులో ఇన్స్టాల్ చేసుకుంటారు డాకర్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఏది ఐబిఎం విఎం ఏదో ఒకటి తీసుకొని, సో వర్చువల్ మెషిన్ ఏంటిదంటే ఇది డాకర్కి సంబంధించిన వర్చువల్ మెషిన్. సో ఎట్లా సెటప్ చేస్తామంటే డాకర్ సెటప్ ఏంటంటే కోడ్కి డాకర్కి కోడ్కి ఏంటంటే మనకి సాఫ్ట్వేర్స్ కూడా కావాలి. కోడ్ ప్లస్ సాఫ్ట్వేర్ ఉంటేనే అది వర్చువలైజేషన్లో వస్తుంది. అదే ఇక్కడ డాకర్లో ఏమవుతుందంటే, మీరు ఇక్కడ కనుక ఇప్పుడు రిపాజిటరీ తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే ఇది చూడండి, ఇక్కడ రిపాజిటరీ తీసుకుంటే ఈ ఇమేజ్ దాంట్లోనే మీకు అన్ని ఉంటుంది. సో ఇమేజ్ అంటే ఏంటిది, డాకర్ ఇమేజ్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్. అక్కడ ఉట్టి కోడ్ సపరేట్, మనకి సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటుంది వర్చువలైజేషన్స్ అని. డాకర్లో కోడ్ ప్లస్ సాఫ్ట్వేర్స్ ఏదైతే అప్లికేషన్ కావాలో అది మొత్తం కంబైన్డ్ అయ్యి మీకు ఒక ఇమేజ్ కింద వస్తుంది. ఓకే, అది అడ్వాంటేజ్. సో దానివల్ల మనకేంది 100% యూసేజ్ ఉంటుంది. సో మరీ అంత వేస్ట్ ఉండదు. ప్లస్ అప్లికేషన్స్ అనేది మీకు ఫాస్ట్ ఉంటాయండి. సో మీరు ఏదైతే ఒకటి ఇక్కడ తీసుకుంటే, ఇప్పుడు ఇది కంపేర్ చేసుకుంటే మనకి వచ్చేసి ఇమేజెస్ అన్ని మనకి డాకర్ హబ్ నుంచి రిజిస్టర్ నుంచి వస్తుంది. సో ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఓకే, మీరు ఎక్కడ పుల్ చేసుకున్నా డైరెక్ట్ డాకర్ హబ్ రిజిస్టర్ నుంచి కనెక్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటాను. ఎక్కడ వర్చువలైజేషన్లో హైపర్వైజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక వర్చువల్ మెషిన్ కింద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక అప్లికేషన్ కావాలంటే కూడా వర్చువల్ మెషిన్ ఏం తీసుకుంటాము, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాం కదా, ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మళ్ళీ ఒక 5 GB ఎక్కువ పడుతుంది కదా. ఈచ్ దానికి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్స్ కావాల్సి వస్తుంది. అర్థమవుతుంది? ఇక్కడ ఈచ్ దానికి మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకొని మనం అప్లికేషన్ రన్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే 5 GB తీసుకుంటుంది. మనకి ఎప్పుడైతే బూటింగ్ ప్రాసెస్ ఎందుకు స్లో ఉంటుంది,
ఆపరేటింగ్ సిస్టమ్ ఇంత జీబీ ఉంటుంది కాబట్టి. ఓకే, అదే కనుక మీరు డాకర్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనకు మెషిన్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే బేస్ కింద తీసుకొని మనకి డాకర్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇలా ఉంటుంది, ఇంత జీబీ ఉంటుంది, 200 MB ఇమేజ్ కన్వర్ట్ అవుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే గిట్ రిపాజిటరీలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ రిపాజిటరీకి ఇంకేం రిపాజిటరీ ఉండే ముందు సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. డిఫరెన్స్ ఏంటిది? సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మనం 1 GB ఫైల్ పెడితే 1 GB ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అదే డిస్ట్రిబ్యూటెడ్ రిపాజిటరీలో మనకి MBs లో స్ట్రింక్ అయి వస్తుంది. సో మనకి ఫాస్ట్ అనేది ఉంటుంది రిపాజిటరీ. అలాగే ఇందులోకి వచ్చేసరికి ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ వచ్చేసి 5 GB అవుతాయి. ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ వచ్చేసి 200 MB ఉంటుంది. సో దీనివల్ల ఏంటిది, మనకి అప్లికేషన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. మనకి కంపాటబిలిటీ ఇష్యూ ఏం చూసినాం వర్చువలైజేషన్ లో, ఫిజికల్ మెషిన్ నుంచి ఎరా వర్చువల్ మెషిన్ కి వచ్చింది. అక్కడ ఏం వచ్చింది, 80% యూజ్ అవుతుంది, పర్లేదు, నేను రన్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. కాకపోతే ఎక్కడ ఇష్యూ వస్తుంది, నాకు కంపాటబిలిటీ ఇష్యూస్ అక్కడ వస్తుంది. ప్రతిసారి నేను సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసినప్పుడు వర్షన్స్ అన్ని లైబ్రరీస్ అన్ని మ్యాచ్ అవ్వాలి. లైబ్రరీస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, నా అప్లికేషన్ రన్ అవ్వదు. అదే డాకర్లో ఏమవుతుంది, డాకర్లో మీరు అప్లికేషన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ అది ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇమేజ్ ఏముంటుంది, కోడ్ ప్లస్ సాఫ్ట్వేర్ అన్ని మిక్స్ అయ్యి వస్తుంది. మీరు ఇదే ఇమేజ్ ఇక్కడ వేస్తారు. ఇప్పుడు రియల్ టైమ్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మీరు ప్రతిసారి వెళ్తున్నప్పుడు డెవలపర్ చేంజ్ చేసినప్పుడు ఇది ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకుంటూ రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్ లో వర్చువలైజేషన్ కనుక మీరు ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ డెవలపర్ జావా 8 కింద అప్లికేషన్ అప్గ్రేడ్ చేస్తారు. మళ్ళీ మీరు ఎన్విరాన్మెంట్స్ లోకి వచ్చేసి జావా 8 కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్ చేస్తేనే ఇందులో అప్లికేషన్ రన్ అవుతుంది. మీరు ఇలా టెస్ట్ చేసుకొని ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి మూవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అవుతుంది. ప్రాసెస్ చేంజ్ అవుతుంది కదా, అక్కడ ఇంత అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు డెవలపర్ వచ్చేసి ఇమేజ్ తీసుకొని అప్గ్రేడ్ చేస్తాడు అనుకోండి, అదే ఇమేజ్ నేను కాపీ చేసుకుంటాను, డెవలప్ ఎన్విరాన్మెంట్ లో వర్కౌట్ అవుతుంది, అదే ఎన్విరాన్మెంట్ ఇక్కడ వర్క్ అవుతుంది. సో అడ్వాంటేజ్ ఉంది కదా, ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంది, మనకి సేవ్ ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉండదు, ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్టే ఉండదు ఇక్కడ డాకర్ లో. ఎందుకంటే మనము ఆపరేటింగ్ సిస్టమ్ మీద డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ డాకర్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ మీద మనకు ఒక అప్లికేషన్ రన్ చేసుకుంటుంది. సో అది మనకి ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇమేజ్ కి ఎంత స్పేస్ తీసుకుంటుంది, 200 MB. అంటే 5 GB కి 200 MB కి తీసుకుంటే బూటప్ ప్రాసెస్ ఎంత స్పీడ్ ఉండాలి, సెకండ్స్ లో స్టార్ట్ అవుతుంది మీ అప్లికేషన్స్. సో అడ్వాంటేజే కదా. అమెజాన్ ఇవన్నీ ఎక్కడ రన్ అవుతున్నాయండి, కంటైనర్స్ లో రన్ అవుతుంది, అందుకే మీకు వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఎరా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు డాకర్ నడుస్తుంది. సో డాకర్ ని నెక్స్ట్ లెవెల్ వర్షన్ ఏంది, క్యూబర్నెటిస్. సో డాకర్ లో కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటే క్యూబర్నెటిస్ కి వచ్చింది. సో మనం క్యూబర్నెటిస్ క్లాసెస్ లో ఇది మొత్తం కాన్సెప్ట్ నేర్చుకొని ఈ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని చెప్పేసి క్యూబర్నెటిస్ కి వస్తాం. ఓకే, డాకర్ పర్లేదు మన నడుస్తుంది, కంటైనర్ దగ్గర సేవ్ అవుతుంది. ఏదో కొంచెం 2-3 డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ క్యూబర్నెటిస్ సెవల్యూషన్. సో ముందు అజూర్ డెవాప్స్ నేర్చుకుంటే సరిపోయేది. ఎలా పెరుగుతున్నా కొద్దీ మనం కూడా అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. ఇప్పుడు క్యూబర్నెటిస్ నుంచి హెల్ప్కి వెళ్తుంది, అట్లా చేంజెస్ అవుతూ ఉంటుంది ప్రతి ఇయర్ చేంజెస్. సో మనం అందుకే నేను ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను బేసిక్స్ దగ్గర. బేసిక్స్ మీకు అర్థమవుతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి. 2-3-4 ఫ్యూచర్స్ చేంజ్ చేస్తాడు అతను, 2-3 ఫ్యూచర్స్ చేంజెస్ చేస్తాడు. ఆ ఫ్యూచర్స్ చేంజ్ చేసుకుంటే మనకి సీన్స్ తరం మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా, డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ మెషిన్, వర్చువల్ మెషిన్, డాకర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకేనా, ఆన్లైన్ వాళ్ళు అందరూ క్లియర్ అండి, ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవ్రీవన్ ఈస్ క్లియరా? ఓకే, సో ఇప్పుడు మనం ఒక వర్చువల్ మెషిన్ తీసుకుంటాం. ఓకే, డాకర్ తీసుకొని నేను ఉబంటు తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి జపానీస్ట్ ఎక్కడ ఉంది, జపానీస్ట్ ఎక్కడ ఉంది అని జపానీస్లోనే తీసుకుంటాం మనం. జపానీస్ట్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ రిక్వైర్డ్, ఉబంటు సర్వ్ అవుతుంది. పాస్వర్డ్ admin 123 @india @1 @india @123 456 @india
at the rate of 1 2 3 4 5 6. సో దెన్ ఇంటర్నెట్ రూల్స్ మనం HTTP ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే HTTPకి HTTPS పోర్ట్సా ప్రోటోకాల్సా? ఓకే ప్రోటోకాల్స్ కదా. ప్రోటోకాల్స్. మర్చిపోకండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటారు అందరూ, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే అంటే నెట్వర్కింగ్ అంతా డిఫాల్ట్ తీసుకొని నేను క్రియేట్ చేస్తాను. సో వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి ఏమేమి సర్వీసెస్ క్రియేట్ అవుతాయండి, ఎవరికైనా గుర్తుందా? డిఫాల్ట్గా మనకి వర్చువల్ మెషిన్ క్రియేట్ అప్పుడు ఏమేమి సర్వీసెస్ క్రియేట్ అవుతాయి? ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్తారు ఆన్సర్? విన్నారా వర్చువల్ మెషిన్ క్లాస్? మనం కవర్ చేసాం కదా. వర్చువల్ మెషిన్ క్రియేట్ అప్పుడు డిఫాల్ట్ ఏమేమి సర్వీసెస్ క్రియేట్ అవుతాయి మనకి? వర్చువల్ మెషిన్ అనేది ఏంటిది? సర్వీస్ కదా. సర్వీస్ అన్నా రిసోర్స్ అన్నా ఒకటే టర్మినాలజీ, ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏంటి లోడ్ ఏమైంది? వాలిడేషన్ పాస్ చేయండి, క్రియేట్ ఆప్షన్ ఎందుకు రావట్లేదు? ఇంటూ పడిందా ఎక్కడ? ఇదా? ఓకే ఓకే, ఫోన్ నెంబర్ ఇవ్వలేదా? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేశారా మరి? మొన్నటి వరకు ఎట్లా చేసాము పాస్? ఓకే రామకృష్ణ ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా వెరిఫికేషన్? ఇంత సెక్యూరిటీ ఉంటుందండి, ఎవ్వరు ఏం చేయలేరు. చెప్పండి. 8281 81 సార్, ఓన్లీ 81. ఓకే 79 64 64 సార్. ఓకే 56 ఓకే 27. సో అబ్జర్వ్ చేయండి ఏమేమి సర్వీసెస్ క్రియేట్ అవుతున్నాయో వర్చువల్ మెషిన్స్ లో. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు చెప్పాలి అందరూ. సో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వర్చువల్ మెషిన్, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, పబ్లిక్ ఐపీ అడ్రస్, వర్చువల్ నెట్వర్క్స్, సెక్యూరిటీ. ఫస్ట్ మనం రియల్ టైమ్ లో వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏంటిది ఇంపార్టెంట్? వర్చువల్ నెట్వర్క్ క్లాస్ లో కవర్ చేసాం కదా. వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం దేని తీసుకొని క్రియేట్ చేస్తాం? వర్చువల్ మెషిన్ వర్చువల్ నెట్వర్క్ తీసుకొని క్రియేట్ చేస్తాం. ఐపీ అడ్రస్ స్పేసెస్ రేంజ్ బట్టే కదా మనం క్రియేట్ చేసేది. మర్చిపోతున్నారు అందరు? మళ్ళీ క్లాసెస్ రిఫ్రెష్ చేసుకోండి. ఓకే రిఫ్రెష్ చేస్తుంటే గుర్తుకుంటుంది, మీకు గుర్తుకు రావట్లేదు సడన్ గా. ఓకే ఒకసారి బ్రష్ అప్ అవ్వండి. ఓకే సో మనం ఎప్పుడైనా వర్చువల్ మెషిన్ ఇక్కడ మనం ర్యాండమ్ గా తీసుకుంటాం. రియల్ టైమ్ లోకి వచ్చేసరికి నెట్వర్క్ టీమ్ మీకు ఐపీ అడ్రస్ ఇస్తారు, ఐపీ అడ్రస్ తీసుకుని మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాం. ఓకే స్టేటస్ ఈజ్ నాట్ రెడీ, కనెక్ట్ ట్రబుల్ టు ద స్టూడెంట్. ఓకే కొట్టి తీసుకొని ఫస్ట్ కనెక్ట్ అవుదాం. ఓకే ఐపీ అడ్రస్ ఉంది. Accept. Okay, controller. Right click, change settings, appearance. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. డాకర్ అనేది ఏంటిది మనకి?
డాకర్ అనేది ఏంటిది ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సాఫ్ట్వేర్ కదా. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే కదా రన్ అవుతుంది. మనం గిట్ కూడా మెషిన్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటేనే కదా మనం గిట్ ఫంక్షనాలిటీ ఇవన్నీ. అందుకే ఈచ్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి దానివల్ల ఏం యూజ్ ఉందో తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, మెషిన్ కనెక్ట్ అయిన తర్వాత ఎవరైనా చెప్పగలుగుతారు ఏం చేస్తాం? ఈచ్ అండ్ ఎవ్రీ టైం వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యి కనెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కడికి స్విచ్ అవుతామండి? రూట్ యూజర్కి. ఓకే, సో ఫస్ట్ ఎస్సిఎం ఇలానా లేకపోతే హైఫన్ అని పెట్టుకున్నాం, మనకి రూట్ యూజర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఏ మెషిన్? ఇది ఏ మెషిన్ అండి ఇది? ఇప్పుడు మనం ఏ మెషిన్ తీసుకున్నాం? ఇది లైనెక్స్ లైనెక్స్ మెషిన్. లైనెక్స్ మెషిన్ కదా మనం తీసుకుంది. ఎందుకన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకే, సో లైనెక్స్ మెషిన్ లో ఏం ఫ్లేవర్ తీసుకున్నాం మనం? లైనెక్స్ మెషిన్ లో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి గుర్తుందా? ఉబంటు, ఫెడోరా, సెంటోస్ గుర్తుందా? ఇప్పుడు మనం ఏం ఫ్లేవర్ తీసుకున్నాం? ఉబంటు తీసుకున్నాం. ఓకే, ఉబంటు తీసుకుంటే మనం ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మనం ఉబంటు లైనెక్స్ మెషిన్ లో ఉన్నది ఆ కమాండ్స్ బేస్ చేసుకోవాలి కదా. ఉబంటు ఏం ఫాలో అవుతుంది మనకి? ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలంటే విండోస్ లో అంటే డాకర్ ఇన్స్టాల్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటాం. అదే ఇప్పుడు ఉబంటు లైనెక్స్ మెషిన్ కదా, అప్పుడు నేను ఏం సెర్చ్ చేస్తాను? డాకర్ ఇన్స్టాల్ ఆన్ ఉబంటు. ఓకే, చేస్తే చూడండి నాకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఉబంటు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన కమాండ్స్ నుంచే మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి ఓఎస్ రిక్వైర్మెంట్స్ ఇది ఇది ఇది. సో అన్ఇన్స్టాల్ మనకు ఒకవేళ ప్రీవియస్ వర్షన్ మనం అన్ఇన్స్టాల్ చేసి కొత్తగా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఇది ఇన్స్టాల్. ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ డాకర్ వేర్ కాల్డ్ as డాకర్ ఆర్ docker.io. సో sudo apt get remove డాకర్, ఇది ఈ కమాండ్ ఇక్కడ వరకు రన్ చేస్తే ప్రీవియస్ వర్షన్ ఏదైనా ఇన్స్టాల్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు డాకర్ ఇంజిన్ ఉంది అనుకోండి, ఇక్కడ వరకు రన్ చేస్తారు డాకర్ తీసేసి. ఇది చూడండి కామా అని పెట్టినారు కదా, ప్రీవియస్ ఓల్డ్ వర్షన్స్ ఉన్నప్పుడు sudo apt install docker.io అంటే ఇన్స్టాల్ అయిపోయింది, లేదా డాకర్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ 3 బేసిస్ లో మనం ఏది ఇన్స్టాల్ చేసినా అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రీవియస్ కింద ఇన్స్టాల్ చేసుకొని చేస్తాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, యాప్ట్ అంటే ఏంటిదంటే ఇందులో యాప్ట్ అంటే ఏంటిది? యాప్ట్ అంటే చెప్పాను కదా, యాప్ట్ అంటే ఏంటిది? లైనెక్స్ లో ఈ ఉబంటు దాంట్లో ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఏముంటుంది? నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటుంది. సో ప్యాకేజెస్ అంటే నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనము ఉబంటుకి ఏం చెప్తున్నాం అంటే sudo అంటే ఏంటిది? సూపర్ యూజర్. సూపర్ యూజర్ కి యాప్ అంటే ఈ మాడ్యూల్ యూజ్ చేసి డాకర్ అనే సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ అయ్యి, ఈ యాప్ మాడ్యూల్స్ లో అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటుంది. ఇప్పుడు మన ప్లే స్టోర్ లో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎట్లా ఉంటుందో ఈ యాప్ మాడ్యూల్స్ లో అన్ని సాఫ్ట్వేర్స్ అయ్యి ఆ సాఫ్ట్వేర్స్ ఉంటుంది. సో మనం కాల్ చేస్తున్నాం ఏమిటి ఉబంటు దగ్గర సూపర్ యూజర్ ఈ మాడ్యూల్ కి వెళ్ళిపోయి నాకు ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయు అని చెప్పేసి ఈ కమాండ్ మీనింగ్ అనమాట. ఓకే, యాప్ టికెట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ గా డైరెక్టరీ ఈ డైరెక్టరీలో మన డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనము ఏదైనా సాఫ్ట్వేర్ విండోస్ లో ఇన్స్టాల్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ డిఫాల్ట్ దాని పొజిషన్ ఏంటిది? మీరు చాలాసార్లు బిఎల్సి మీడియా ప్లేయర్ లేకపోతే మీకు గేమ్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఇన్స్టాల్ చేస్తారు సాఫ్ట్వేర్, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది డిఫాల్ట్ గా? ఏ డ్రైవ్ సి డ్రైవ్ వెళ్ళిపోయి డౌన్లోడ్. ఆ నేమ్ తోటి ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది కదా, అక్కడే ఉంటుంది కదా వర్షన్స్. అలాగే ఇప్పుడు ఇందులో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ డిఫాల్ట్ ఈ డైరెక్టరీ ఇది ఉంటుంది డాకర్ డైరెక్టరీ. ఓకే, వేర్ డైరెక్టరీలో లైబ్రరీ డైరెక్టరీలో డాకర్ డైరెక్టరీలో మనకి డాకర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే గిట్కి కూడా ఒక డిఫాల్ట్ డైరెక్టరీ ఉంటుంది, అదే డైరెక్టరీలో అవి సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, మీరు ఎప్పుడైనా మీకు డిఫాల్ట్ పాత్ అని ఎవరన్నా అంటే మాత్రము మీరు ఇది చెప్పాలి, వేర్ లైబ్రరీ డాకర్. ఓకే, క్వశ్చన్స్ డాకర్ కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే డాకర్ లో మీకు వచ్చానంటే మీరు వర్క్ చేస్తారంటే ఫస్ట్ డిఫరెన్స్ అడుగుతాడు ఇంటర్వ్యూ దాంట్లో. ఎరా ఎట్లా వచ్చింది? మీరు ఫిజికల్ వర్చువలైజేషన్ మెషిన్ కి
ఇంకా డాకర్కి డిఫరెన్సెస్ చెప్తే సరిపోతుంది. అండ్ మీరు ఏదైతే లైనక్స్ దాంట్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్నారంటే వీ కెన్ సే దిస్ కమాండ్స్. అండ్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ డాకర్ అంటే మీరు వ్యాలిడ్ డాకర్ అని చెప్తారు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఇమేజెస్, కంటైనర్స్, వాల్యూమ్స్ అండ్ నెట్వర్క్స్. సో మనం ఈరోజు మాక్సిమం ఇమేజెస్, కంటైనర్స్ కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ క్లాసెస్లో వాల్యూమ్స్ వేరే చూసుకుందాం. ఓకే, కంటైనర్స్. ఇఫ్ యూ డు నాట్ నీడ్ టు సేవ్ యువర్ existing data and want to start with a clean installation, refer to the uninstall the generation. Okay, సో ఇది దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ మెథడ్స్. సో నేను ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మీకు తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేయమంటే మీరు ఫస్ట్ థింగ్ వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఏమేమి ఉన్నది, ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో క్లియర్గా మ్యాచ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇది బెస్ట్ ప్రాసెస్. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమన్నా సరే, డాకర్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, ఇంకా ఏదో సాఫ్ట్వేర్, ఏపీసీ సాఫ్ట్వేర్ కానీ మెషిన్స్లో ఇన్స్టాల్ చేయమంటే ఫస్ట్ దాని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అసలు ఎన్ని వర్షన్స్ ఉన్నాయో అది చేయండి. ఓకే, చూడండి ఫస్ట్ స్టెప్. సో టు సెటప్ ఏ రిపాజిటరీ, ఫస్ట్ థింగ్ ఏంటిది మనకి sudo apt get update. ఓకే, ఇది చేస్తే ఏమవుతుంది మనకి మెషిన్లో సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినా ఫస్ట్ ప్రాసెస్ sudo apt get update. ఓకే, ఈ కమాండ్ రన్ చేసిన తర్వాతనే మీరు మిగతా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఫస్ట్ స్టెప్ ఈ డాక్యుమెంట్ ఇచ్చింది మీరు ఫాలో అవుతే ఇన్స్టాలేషన్ మెథడ్స్ ఫర్ ది డాకర్. బిఫోర్ యూ ఇన్స్టాల్ డాకర్ ఇంజిన్ ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ ఏ న్యూ హోస్ట్ మెషిన్ యూ నీడ్ టు సెటప్ డాకర్ రిపాజిటరీ. మనం డాకర్ రిపాజిటరీ సెటప్ చేసుకున్నామా అకౌంట్లో, ఆర్ఎల్స్ డిఫాల్ట్ డాకర్ రిపాజిటరీ దగ్గర నుంచి ఇమేజ్ మనకి ట్రిగర్ అవుతుంది. ఆఫ్టర్వర్డ్ యూ కెన్ ఇన్స్టాల్ అండ్ అప్డేట్ ది డాకర్ ఫ్రమ్ యువర్ రిపాజిటరీ. ఫస్ట్ సెటప్ app package index and install packages to allow app to use a repository over the installed case. Okay, setup process మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. sudo apt get ఇప్పుడు ఇన్స్టాల్ సర్టిఫికేట్స్ కావాలనుకుంటే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డైరెక్టరీ కావాలనుకుంటే ఇలా డైరెక్టరీ ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇది కర్ల్ కమాండ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇలా వచ్చేసి యూజ్ ద ఫాలోయింగ్. ఇది ఏంటిది మనకి సెట్టింగ్ అప్ ద రిపాజిటరీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది మనకి ఇన్స్టాలేషన్ ఆఫ్ ది డాకర్ ఇంజిన్. ఓకే, ఇది ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి డాకర్ ఇంజిన్ అవుతుంది. ఓకే, మనకి స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకుంటే అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటిది ఈ 20 ఇప్పుడు చూడండి 13 నుంచి 14కి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే ఈ కమాండ్ 14, 15, 16 వర్షన్. ఇప్పుడు 16 దాంట్లో ఉంది ప్రజెంట్ అట్లా. సో చూడండి sudo apt install docker మనకి ఈ వర్షన్ నంబర్ ఇస్తాం, ఏది కావాలో వర్షన్ నంబర్ ఇలా. ఆర్ఎల్స్ సింపుల్ గా మీకు ఇక్కడ ఫస్ట్ చూస్తూ ఉంటే మీకు మొత్తం అర్థమవుతుంది అసలు ఏంటిది డాకర్ ఇది అని చెప్పేసి. ఇది డాకర్ అఫీషియల్ వెబ్సైట్ అండి. మీకు ఎలా కావాలని చూడండి, ఇన్స్టాల్ ఆన్ ది ఉబంటు, అసలు ప్రీవియస్ వర్షన్స్ ఏంటిది, డాకర్ కంటెస్ట్ అంటే ఏంటిది, మనం ఇందాక ఏంటిది ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు చూడండి, హౌ టు గెట్ స్టార్ట్అప్ విత్ కంటెంట్స్. ఓహో ఇది రన్ అవుతూనే ఉందా, ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇది యూట్యూబ్కి డాకర్ సపరేట్ సబ్స్క్రిప్షన్ ఉంది. మీకు డాకర్ గురించి ఇంకా మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే ఈ డాకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ అఫీషియల్ వెబ్సైట్స్ దగ్గర ఇది కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించింది ప్రిపేర్ చేస్తున్నారు. సో మీకు కమ్యూనిటీస్ ఉంటాయి అనమాట దేనికి దానికి. సో అందులో ఎలా చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు ఏంటిది స్టెప్ బై స్టెప్. ఓకే, ఇలా ఎవరు పడితే వాళ్ళు అంటే ఎట్లా చేయాలి అఫీషియల్స్ అట్లా చేస్తారు. ఇది మనకి ఎక్కడ ఉంది, అఫీషియల్ డాక్యుమెంట్ లోనే ఉంటాయి కదా. అఫీషియల్ డాక్యుమెంట్ ఇందాక ఎక్కడో చూసాం కదా, అక్కడ నుంచి డాకర్ గిట్ రిపాజిటరీ సపరేట్ ఉంటుంది. మీకు ఏదైనా కోడ్ దిద్దాం అనుకుంటే రియల్ టైంలో క్యూబర్నెటిస్ కి సంబంధించిన కోడ్ ఉంటుంది. క్యూబర్నెటిస్ కి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఆల్సో మీకు గిట్లో రిపాజిటరీ ఉంటుంది. సో అలా ఉంటుంది. సో ఎక్కడున్నా మనము ఇన్స్టాల్ ఆన్ దిస్ మెసేజ్. ఓకే, సో ఇలా మనం ఫస్ట్ మొత్తం తరోగా చదువుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇది, నెక్స్ట్ స్టెప్స్ ఇది. సో నేను ఏం చేస్తానంటే నేను ఫాలో అయింది ఏంటంటే చూడండి, ఫస్ట్ ఏం చేశాను ఫిజికల్ మెషిన్ చెప్పిన తర్వాత యాప్ అప్డేట్ చేసిన తర్వాత ఇది నేను ఫర్ ఉబంటుకి డైరెక్ట్ ఇందాక మనం చూసాం కదా అన్ఇన్స్టాల్ డాకర్ యాప్. ఇక్కడ ఏం చేశాను ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఫస్ట్ స్టెప్ ఒకవేళ మీకు ప్రీవియస్ వర్షన్ ఉంటే ఇది కదా, నేను ఏం చేస్తాను ఇక్కడ sudo apt get docker.io తీసుకుంటాను. ఓకే, మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. నేను కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి
సుడో యాప్ట్ అప్డేట్ దగ్గరకు వచ్చేసి నేను డాకర్ ఇంజన్ కాకుండా డాకర్ ఐఓ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసి ఇది రిమూవ్ బదులు నేను ఏం చేస్తున్నాను, ఇది ఫ్రెష్ గా ఏది తీసుకున్నా పర్లేదు. అంటే వాళ్ళకు నేమ్స్ అట్లా ఇచ్చారు, ఏది తీసుకున్నా మీకు బ్యాక్ ఎండ్ లో రన్ అయ్యేది డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇన్స్టాల్ అవుతుంది. మీరు వచ్చేసి వర్చువలైజేషన్ ప్రాజెక్ట్స్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు అప్గ్రేడ్ అవుదాం అనుకోవడానికి డాకర్కి, అప్పుడు మీరు ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మెషిన్ ఇట్లా తీసుకొని ఇన్స్టాల్ చేసి అప్పుడు వాళ్ళకి కావాల్సిన కోడ్ మొత్తం ఇక్కడ పెడతాం. ఓకే, సో అదే ప్రాసెస్ ఇది. ఇట్లా వచ్చేసి మెషిన్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాము, ఉబంటు మెషిన్ ఫెడోరా మెషిన్ అని తీసుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్యాకేజ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సుడో యాప్ గిట్, ఈ యాప్ గిట్ మోడల్ ఎక్కడ ఉంటుంది, ఉబంటు దాంట్లో ఉంటుంది. ఒకవేళ నేను చూడండి రన్ అవుతూ ఉంటుంది, ప్రాంప్ట్ వస్తుంది ఎస్. అదే నేను కనుక ఫెడోరాలో లేకపోతే వేరే దాంట్లో యూజ్ చేసుకుంటే కమాండ్ ఏంటిదంటే మనకి డైరెక్ట్ ఎం ఇన్స్టాల్ డాకర్, ఈ కమాండ్ రన్ చేస్తే సెంటోస్ లో కానీ రెడ్ హ్యాట్ లైనక్స్ ఫ్లేవర్స్ లో డైరెక్ట్ గా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి మనకి ఏంటి అన్ప్యాకింగ్, ట్రాకింగ్, సెలెక్టింగ్ ఇవన్నీ వస్తుంది. ఒకవేళ కరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది అనుకోండి, సెట్టింగ్ అప్ దగ్గర ఇన్స్టాల్ అవుతుంది, ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, యా చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఇది సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి త్రూ ఇంటర్నెట్ నుంచి తీసుకుంటారు సార్ ఎక్స్టెన్షన్? అవునండి, ఇంటర్నెట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ కదా, మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు డాకర్ సాఫ్ట్వేర్ కాబట్టి వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తారు కదా, మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం ఏదైనా. ఇప్పుడు అజూర్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామండి, ఇంటర్నెట్ నుంచే కదా డౌన్లోడ్ చేసుకుందాం. ఇంటర్నెట్ నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం మనము, అఫీషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకున్నాం. గిట్ సాఫ్ట్వేర్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాము, గిట్ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ చేసుకున్నాం. సో ఏ సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాల్ చేసుకున్నా ఫస్ట్ మీరు వాటి అఫీషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, క్లియర్ అయిందండి మీ డౌట్? ఓకే సార్. హలో, ఓకే, సో మనకి డాకర్ ఇన్స్టాల్ అయిపోయిందండి. డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి జస్ట్ మనం గిట్లో ఇన్స్టాల్ అయిందా చెక్ చేసుకోవడానికి ఏం చేసాము, గిట్ అని చేసాం కదా. ఇప్పుడు డాకర్ అని చేస్తే మనకి డాకర్ కమాండ్స్ వచ్చాయా? సో గిట్లో కూడా మనం ఏం చేస్తాము, డాక్యుమెంట్ చేసుకుంటే మనం కమాండ్స్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఫస్ట్ చూడండి, డాకర్ నేను ఇక్కడ రన్ చేశాను. మీకు కరెక్ట్గా ఇన్స్టాల్ అవుతే కనుక మీకు రియల్ టైమ్ యూజ్లో యూజ్ చేస్తే కమాండ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే వస్తుంది. చూడండి, నేను ఐఫన్ కాన్ఫిగరేషన్ స్ట్రింగ్ అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి దీన్ని ఫ్లాగ్స్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఈ పక్కన ఉంటుంది కదా, ఎప్పుడైతే మీరు కమాండ్స్ పక్కన -c, -f, -p ఇలాంటివి ఏమైనా ఇస్తే వాటిని ఫ్లాగ్స్ అంటారు. ఓకే, సో ఇది మేనేజ్మెంట్ కమాండ్స్. సో మనం డాకర్ ఇమేజ్ అనగానే అవి ఇమేజెస్ మేనేజ్ చేస్తుంది, అసలు ఎన్ని ఇమేజెస్ వచ్చాయని చెప్పేసి. ఓకే, బిల్డర్ కాన్ఫిగ్ అనగానే కాన్ఫిగ్ చేస్తుంది, ఇది కాన్ఫిగ్స్ కి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి విత్ ఈ కమాండ్స్ యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇది, అసలు ఏం చేస్తుంది ఆ కమాండ్ రన్ చేస్తా అని చెప్పేసి. ఓకే, కమాండ్స్ మనం రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి డాకర్ ఇమేజెస్ అనగానే నాకు లిస్ట్ ఏమైనా డాకర్ ఇమేజెస్ ఉంటే చూపిస్తుంది, లేదనుకో చూపించదు. నేను డాకర్ లాగిన్ అంటే నా రిజిస్ట్రీకి లాగిన్ అవుతుంది. ఇందాక మనము చేసుకున్నాం కదా ఒక రిజిస్ట్రీ, దానికి లాగిన్ అవ్వాలి, నాకు అక్కడి నుంచే కావాలి ఇమేజెస్. సో పుల్ పుష్ అంటే ఏంటిది, మీరు ఇది ఎక్కడో విన్నట్టుంటారు. ఈ పుల్ పుష్ గిట్లోనమ్మా సేమ్ కాన్సెప్ట్. రిపాజిటరీ ఎక్కడ విన్నారు, రిపాజిటరీలో మనం ఏం చేస్తాం, గిట్ దాంట్లో మన ఫోల్డర్స్ అన్ని సేవ్ చేసుకొని పుష్ చేసుకున్నాం కదా. మీరు ఇట్లా ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మీకు తొందరగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమున్నది, ఆల్మోస్ట్ అవే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, పుల్ పుష్ స్టార్ట్ ఇవన్నీ ఏంటి లైనక్స్ కమాండ్సే కదా. ఇప్పుడు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ మీరు చెక్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటిది చూడండి, డాకర్ కమాండ్ హెల్ప్. నేను డాకర్ వర్షన్ ఫస్ట్ ఏం చెక్ చేస్తాం, మనం వర్షన్ చెక్ చేసుకుంటాం కదా. చూడండి -వర్షన్ ఆర్ఎల్స్ -v అని చెప్పేస్తే మనకి
రావాలి కదా. ఈ వర్షన్ కి షార్ట్ కట్ అనమాట ఈ ఫ్లాగ్స్. ఇప్పుడు నేను మొత్తం హైఫన్ వర్షన్ యూజ్ చేయకుండా జస్ట్ హైఫన్ యూజ్ చేస్తే దీనికి షార్ట్ కట్, ఇది ఫ్లాగ్ మనకి ప్రింట్ చేస్తుంది. ఇలా ఇచ్చాడు వాళ్ళు. ఇప్పుడు హైఫన్ డి అంటే ఇప్పుడు హైఫన్ డీబగ్ చేస్తే ఏంటంటే డీబగ్ మోడ్కి వెళ్తుంది. నేను ఇంత రాయకుండా జస్ట్ నేను హైఫన్ డి అని చెప్పేసి షార్ట్ కట్ యూజ్ చేసుకుంటే షార్ట్ కట్. ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, నేను ఊరికే నాగరాజు కాకుండా నాగ అనిపిస్తున్నాను, నువ్వు పలుకుతావు కదా. అదే రోబోట్లో డైలాగ్ ఉంటుంది కదా, ఇంత 10 బిట్ షార్ట్ కట్. సో అదే విధంగా ఈ ఫ్లాగ్స్ అనేవి షార్ట్ కట్ అన్నమాట. ఓకే, ఇట్లా ఎగ్జాంపుల్ గా రియల్ టైం చెప్తా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తామన్నా సరే మీకు అర్థమవుతున్నాయి కదా, ఇలాగే ఉంటాయి. ఓకే, సో మనం కంట్రోల్ ఎల్ చేసుకొని క్లియర్ చేసుకొని స్క్రీన్. ఇప్పుడు నేను డాకర్ వర్షన్ చెక్ చేద్దాం అనుకుంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాను? హైఫన్ బి వచ్చిందా మన వర్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెక్ చేస్తాం, డాకర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మీకు అడుగుతాడు నేను లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ నేను చూద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏం కమాండ్ రన్ చేయాలి? ఇమేజెస్. అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చేసి డాకర్ ఇమేజెస్. కరెక్టే కదా, ప్రతిదానికి ముందు డాకర్ అనేది కామన్ ఉంటుంది. గిట్ లో కూడా ఏంటి, ప్రతిదానికి ముందు డాకర్ ఉంటుంది, గిట్ ఉంటుంది. సో ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అంటే నా రిపాజిటరీలో ఏమైనా ఇమేజెస్ వచ్చాయి? ఇమేజెస్ లేవు. సో నాకు ఇమేజ్ కావాలి. ఇమేజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, పుల్ అన్ ఇమేజ్ ఆర్ ఏ రిపాజిటరీ ఫ్రమ్ అ రిపాజిటరీ. ఇప్పుడు నాకు ఉబంటు ఇమేజ్ కావాలి. నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు నేను డాకర్ రిజిస్ట్రీ ఇది కదా. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా మీకు, ఏది మన రిజిస్ట్రీ ఇది. నేను ఇంజినిక్స్ అని చెప్తే ఇంజినిక్స్ ఇమేజ్ వస్తుంది. జస్ట్ నేను ఈ కమాండ్ రన్ చేస్తే నాకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు వరకు నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి అసలు డాకర్ ఏ స్టేటస్ లో ఉందని చెప్పేసి. సో స్టేటస్ నేను చెక్ చేసుకుంటే కనుక చూడండి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్. ఓకే, ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుంది అంటే అసలు డాకర్ ఏ స్టేటస్ లో ఉందో అన్నట్టు. మీకు ఎట్లా అంటే రియల్ టైమ్ లో అసలు స్టేటస్ ఏంటిది కనుక్కోమంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా కనుక్కుంటారు. సో నా డాకర్ వర్షన్ చెక్ చేసుకోను. చెక్ చేసుకున్న తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ చూడండి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్. ఇది ఇంకా ఇలాంటి కమాండ్ ఎక్కడో యూజ్ చేస్తాం కదా, ఎక్కడ ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరన్నా. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్ అంటే సిస్టమ్ కి ఏం చెప్తున్నాము, సిటిఎల్ కమాండ్ స్టేటస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ది, డాకర్ సాఫ్ట్వేర్. ఒకరు గిట్ అనుకుంటే గిట్ సాఫ్ట్వేర్ స్టేటస్ పెడతాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ నొక్కితే ఏమవుతుంది, రన్నింగ్ లో ఉంది. ఓకే, ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ రన్నింగ్ లో లేదనుకోండి స్టేటస్ ఏం చూపించదు, ఇన్యాక్టివ్ లో చూపిస్తుంది. ఎక్కడ చూసాం గుర్తు చేసుకోండి, మనము లైనక్స్ వర్చువల్ మెషిన్ లో ఏ సాఫ్ట్వేర్ డెప్లాయ్ చేసాం? ఇంజినిక్స్ సాఫ్ట్వేర్ డెప్లాయ్ చేసామా? అప్పుడు ఏం చేస్తాం, కమాండ్స్ స్టార్ట్ స్టాప్ స్టేటస్ చెక్ చేసామా? ఏం చేసినప్పుడు సిస్టమ్ స్టేటస్ స్టేటస్ ఇంజినిక్స్ స్టార్ట్ స్టాప్ కమాండ్ చూస్ చేసాం కదా, అవే కమాండ్స్. ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి యాక్టివ్ మోడ్ లో ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని స్టాప్ చేశాను అనుకోండి, ఎక్కడ 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 ఇక్కడ ఎక్కడ కమాండ్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇది స్టార్ట్ అంటే ఇది, ఇంకోటి ఏంటి స్టాప్ అంటే ఇది. సో నేను ఇప్పుడు పైనకి వచ్చేసి ఇది ఇక్కడ రమ్మాను, నేను దీన్ని సిస్టమ్స్ సో సిస్టమ్ సిటిఎల్ ఏమవుతుంది ఇది, బ్యాక్ వచ్చేసాము. సో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ చూస్తే మనకి రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టాప్ చేయడానికి కమాండ్ ఏంటండి, స్టాప్ చేయడానికి కమాండ్ ఏంటిది, సిస్టమ్ సిటిఎల్ డాకర్. దీన్ని చూసి చెప్పండి. ఓకే,
బట్ ఇట్ కెన్ బి యాక్టివేట్. ఇప్పుడు నేను సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ చెక్ చేస్తే వచ్చిందా? యాక్టివ్ మోడ్ ఉందా, ఇన్యాక్టివ్ మోడ్ లో? ఓకే, ఇప్పుడు నేను యాక్టివ్ మోడ్ లో రావాలంటే ఏం చేయాలి? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్, అంతేనా? స్టార్ట్, స్టాప్, స్టేటస్, ఈ 3 కమాండ్స్ క్లియర్ ఉందా? స్టేటస్ చేసి ఏం చేస్తుంది మనకి? సాఫ్ట్వేర్ యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా చూపిస్తుంది. మనం ఎప్పుడైనా స్టాప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మెషిన్ ని స్టాప్ కమాండ్ యూజ్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇమేజెస్ ఏం లేదు. ఇమేజెస్ లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ చెక్ చేసుకోవడానికి ఏంటి కమాండ్? డాకర్ ఇమేజెస్. ఓకే ఓకే, సో రేపు క్లాస్ ఉంటే ఉంటుంది 8 to 10, 2 hours తీసుకొని డాకర్ చూద్దాం ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతామో చూద్దాం. ఓకే, 2 hours లో కంప్లీట్ అవుతే కంప్లీట్ చేద్దాం, లేదనుకో మళ్ళీ మండే పోస్ట్పోన్ అవుతాం. ఓకే, సో అంటిల్ దెన్ డిఫరెన్సెస్ అయితే అర్థమైనాయి కదా. నేను మళ్ళీ రేపు క్లాస్లో అడుగుతాను. ఓకే, ప్రాక్టీస్ చేయండి. అంతవరకు బాయ్. 8 to 10. ఓకే బాయ్. మార్నింగ్ టైం సార్. చెప్పలేం, మన బట్టి మనం మెల్లగా వెళ్తుంటే మెల్లగా తీసుకుంటుంది. మీకు కాన్సెప్ట్స్ తొందర కమాండ్స్ చెప్పుకుంటే వెళ్తూ ఉంటే ఏది చెప్పలేము టైం. ఓకే అండి, ఓకే 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 రెడీ. థ్యాంక్ యూ, బాయ్.